ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో మేడం, ఏంటి పార్టీ రోజు కూడా పని గురించి ఆలోచిస్తున్నారా? లేదు కేదార్, వదిన్ని భయపెడుతున్న ఆ మనిషి ఎవరా అని ఆలోచిస్తున్నాను. వాడు ఎవడైనా సరే, వాణ్ణి వాడి వెనక ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు దాత్రి. మనం బయట పెట్టబోయే నిజం వల్ల నా చెల్లెలి కాపురం కూలిపోతుందన్న ఆలోచనే నన్ను భయపెడుతుంది. నేను తనకి చాలాసార్లు చెప్పాను, ఇలాంటి పనులు చేయకు, అత్తారింట్లో నీకన్నీ ఉన్నాయి, అత్యాశతో నీ కాపురాన్ని కూల్చుకోకు అని. వినదే. ఇప్పుడు నిజం వైపు నిలబడలేను, నా చెల్లి వైపు నిలబడలేను. వచ్చారా? త్వరగా లోపలికి వెళ్దాం పదండి. రండి. మీరిక్కడే ఉండండి, యువరాజ్ చూస్తాడు. సర్లే, జరిగేది ఎలాగో జరుగుతుంది. దాని గురించి ఎందుకు ఇంతలా ఆలోచించడం? పద. దాత్రి, టిష్యూస్ ఎక్కడున్నాయి? అయ్యో, ఇక్కడ లేవు, అయిపోయినట్టున్నాయి. నేను స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేంటి ఆ రూమ్ వైపు వెళ్తుంది? నిషిక, ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? బాలరాజ్ అంకుల్ ఉన్న రూమ్ వైపు జగదాత్రి వెళ్తోంది. ఇప్పుడు గనక అది అంకుల్ అక్కడ చూసిందంటే అందరికీ చెప్పి గొడవ చేస్తుంది. వదిన మనల్ని తన్ని ఇంట్లో నుంచి తరిమిస్తుంది. యువరాజ్, ఏదో ఒకటి చెయ్యి. దాత్రి, టిష్యూ ప్యాక్ ఇక్కడే ఉంది. సరే. అమ్మయ్యా. నిషి, అంకుల్ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. ముందెళ్ళి అమ్మని తీసుకునిరా. నేను వెళ్ళి అంకుల్కి ప్లాన్ చెప్తా. వెళ్ళు. చెప్పినట్టే విషయం తీసుకొచ్చారా? ఓ, తెచ్చినా. ఇదిగో. అక్క ఒక్కదాన్నే కేక్ ఉన్న రూమ్లోకి పంపుతాను. అక్క కనిపించేలా మీరు ఈ విషయాన్ని చూపించి కేక్ మీద వేయండి. నిషి వాళ్ళు కేక్ బయటికి తీసుకొచ్చేటప్పుడు కేక్ మార్చి విషం లేని కేక్ తీసుకొస్తారు. గట్లనే యువరాజ్. కౌశిక్కి పిచ్చాసుపత్రిలో ఉండడు నా కళ్ళతో నేను చూడాలా. ఈసారైనా మంచిగా పని అయ్యేలా చూడు. ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాను కాబట్టే 4 గోడల మధ్య కాకుండా నలుగురిలో మా అక్కని పిచ్చి దాన్ని చేయబోతున్నా. మీరు రెడీగా ఉన్నారు? అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.